ఎవరు రాజుల పాలన రాణి పాలన ఉండదు. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే దేశాన్ని పాలించాలి అని మనకు రాసుకున్న రాజ్యాంగం. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చెప్పిన ప్రిన్సిపల్స్ని, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని, ఫండమెంటల్ డ్యూటీస్ని ఎప్పుడైతే మనం ఫండమెంటల్ రైట్స్, మాకు ఈ రైట్ ఉంది, మాకు ఈ ఫండమెంటల్ రైట్ ఉంది, లేదా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేటప్పుడు గవర్నమెంట్ డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం మీరు ఈ పని చేయాలి అని గవర్నమెంట్ని ఎలా క్వశ్చన్ చేస్తామో, మాకు ఈ ఫండమెంటల్ రైట్ ఉందని కోర్టులో ఎలా పిటిషన్ వేస్తామో, అట్ ద సేమ్ టైం మన దేశానికి కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. అంటే మన దేశం పట్ల ఒక పౌరుడిగా మనం ఎలా ఉండాలి, దేశానికి ఎటువంటి సేవ చేయాలి, ఒక సాటి పౌరుడితో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నేర్పిస్తాయి. మన ఫండమెంటల్ రైట్స్ మనం ఎంజాయ్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, అట్ ద సేమ్ టైం మన సైడ్ నుండి వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్. లైక్ ఫండమెంటల్ డ్యూటీస్, మన దేశానికి ఏదో ఒకటి, మనం ఇక్కడ పుట్టినందుకు మన దేశానికి ఏదో ఒకటి చేయాలి, మన దేశానికి గర్వకారణమైన పనే చేయాలి. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం, వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్, వీ హ్యావ్ టు ఫాలో అవర్ కాన్స్టిట్యూషన్. దానికి మించి అది అతిక్రమించి ఎటువంటి పనులు చేయడానికి మనకి రూల్స్ ఒప్పుకోవు. సో కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో అవర్ కాన్స్టిట్యూషన్, ద ప్రిన్సిపల్స్ లేడ్ బై అవర్ గ్రేట్ లీడర్స్ లైక్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు. బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఫర్ కాన్స్టిట్యూషన్, అండ్ హీ ఈజ్ ఆల్సో ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎన్నో దేశాల కాన్స్టిట్యూషన్స్ని చదివి వాటిలో ఉన్న మంచి ప్రిన్సిపల్స్ అన్నిటినీ తీసి మన రాజ్యాంగంలో పెట్టారు. ఎందుకంటే ఇండియా ఈజ్ అ వెరీ సెక్యులర్ నేషన్. అంటే మనకి ఏదో ఒక రిలీజియన్, ఒక తెగ మాత్రమే ఉండదు. ఇందులో చాలా రిలీజియన్స్ ఉంటాయి. అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీతో ఉండాలి అంటారు. ఇన్ని రిలీజియన్స్ ఉన్నా, ఇన్ని క్యాస్ట్స్ ఉన్నా, ఏ ఉన్నా కూడా వీ హ్యావ్ టు బీ వన్. మనం ఇండియన్గానే ఉండాలి. మనం పని చేసేటప్పుడు కూడా అంతే, ఒక ఇండియన్గానే పని చేయాలి తప్ప మనం ఈ రిలీజియన్, ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళమనే డిస్క్రిమినేషన్తో ఎట్టి పరిస్థితుల్లో పని చేయకూడదు. అదే మీకు నేను ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పార్షియాలిటీ చూపించకూడదు. మనకందరూ సమానమే. ఆ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మనం మొగ్గు చూపాలి. జై హింద్.